హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. రాజ్ని ఫారెన్ ఫ్లైట్ ఎక్కించబోతున్న యామిని చంప పగలగొట్టి అరెస్టు చేసిన అప్పు, రాజ్కి గతాన్ని గుర్తు చేసిన కావ్య. ఏం జరగబోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే ఇక కావ్య రాజుని చూడటం వల్ల రాజు బ్రతికే ఉన్నాడు అన్న నిజంతో ఇక చాలా సంతోషంగా రాజుని ఎక్కడొకక్కడ ఉండే ఉంటాడు, ఆయన నేను తీసుకొని వచ్చి కుటుంబం ముందు నుంచో పెట్టాలి అని చెప్పి చాలా సంతోషం పడుతూ ఉంటుంది. మరొక పక్క ఇక ఆయన ఎందుకు నాతో లేరు, హాస్పిటల్లో జాయిన్ చేసి ఎక్కడికి వెళ్ళిపోయారు, అసలు ఆయన ఎక్కడ ఉంటున్నారో తెలుసుకోవాలి అని చెప్పి రోజు కూడా ఇక ఒక టైంలో బయటకు వెళ్తూ చుట్టుపక్కల అన్నీ కూడా చూస్తూ వస్తూ ఉంటుంది కావ్య. మరొక పక్క రుద్రాణి కావ్యని చూస్తూ ఉంటుంది. ఏంటిది రోజు కూడా జల్లెడ పడుతుంది, ఒక పోలీస్ కూడా చేతులు ఎత్తేసి ఇక చచ్చిపోయాడని చెప్పి నిర్ధారణ చేసినా కూడా ఇది మాత్రం బ్రతికే ఉన్నాడని వాదిస్తూనే ఉంది అని చెప్పి ఇక కోపంతో రగిలిపోతూ ఉంటుంది రుద్రాణి. ఇక మరొక వైపు రాజ్ని చూస్తూ యామిని, ఇక రాజ్ నా వాడు కావాలి అంటే రాజ్ని నేను త్వరలోనే పెళ్లి చేసుకొని హ్యాపీగా సెటిల్ అయిపోవాలి, రాజ్ నేను తప్ప ఇక మాతో ఎవరూ అవసరం లేదు అని చెప్పి ఇక రాజుని చూసి మురిసిపోతూ ఉంటుంది. రాజ్ కూడా మధ్య మధ్యలో యామినితో మంచిగానే ఉంటూ ఉంటాడు, కానీ ఎక్కడా కూడా ఇక రాజ్కి యామిని గుర్తులు కానీ యామిని అసలు ఇన్ని రకాలుగా చెప్తుంది, ఎంగేజ్మెంట్ అయిందని చెప్పి ఫోటోలన్నీ చూసినా కూడా యామిని నా గతంలో ఉన్నట్టు నాకు ఎందుకు గుర్తు రావట్లేదు, అయినా ఆ అమ్మాయి యాక్సిడెంట్ అయ్యి కళ్ళు తిరిగి పడిపోయిన అమ్మాయి మొహం ఎందుకు గుర్తుకొస్తుంది, పాపం ఆ అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయింది, చుట్టుపక్కల కూడా ఎవరు కూడా తనని దగ్గరకు కూడా రాలేదు, తను ఎలా ఉందో ఏంటో అని చెప్పి పదే పదే కావ్య గురించి ఆలోచన చేస్తూ ఉంటాడు రాజ్. ఇక యామిని వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడుతూ ఉంటుంది. మమ్మీ, నేను రాజ్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, మీరు ఈ విషయంలో నాకు సహకరించాలి అనగానే, ఎందుకు బేబీ అంత త్వరగా ఏమైంది, ఇంకా కొన్ని రోజుల తర్వాత అప్పుడు పెళ్లి చేసుకోవచ్చులే అని చెప్పి అంటూ ఉంటే, లేదు మమ్మీ, రాజ్కి గతం గుర్తుకు వచ్చే లోపలే నేను తనని పెళ్లి చేసుకోవాలి అనగానే వాళ్ళ డాడీ, ఏం మాట్లాడుతున్నావు యామిని, నిజానికి ఒక కన్న కూతురుగా నీ సంతోషం నాకు ముఖ్యమే, కానీ తనని పెళ్లి చేసుకుంటానంటున్నావు, తన గతం అంతా మర్చిపోయాడు, ఒకవేళ పెళ్ళైన తర్వాత తన భార్య, తన ఇల్లు, తన కుటుంబం తనకి గుర్తుకు వచ్చి గతం అంతా గుర్తుకు వస్తే నీ జీవితం ఏమవుతుంది, నిన్ను గతంలోనే ఇక రాసి ఆశాయించుకొని వదిలేశాడు, అది మర్చిపో మాకు బేబీ అనగానే, డాడీ ఏం మాట్లాడుతున్నావు, తనకెప్పటికీ గతం గుర్తు రాకుండా నేను చూసుకుంటాను, తను ఎక్కడుంటే కదా ప్రాబ్లం అని చెప్పి ఇక లోపలికి సీరియస్గా వెళ్ళిపోతుంది. ఇక అప్పుడే రుద్రాణి యామినికి ఫోన్ చేస్తుంది. యామిని ఇక రాజ్ అక్కడ లేని ప్లేస్లోకి వెళ్ళి, హలో చెప్పండి, ఎందుకు ఫోన్ చేశారు అనగానే, ఎందుకు చేశానా, నువ్వు ఏదో చాలా పొడి చేస్తావని నీకు ఈ విషయంలో హెల్ప్ చేద్దాం అనుకుంటే నువ్వేంటి రాజుని పట్టుకొని షికార్లు చేస్తున్నావా అనగానే, ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి అంటుంది యామిని. ఏం మాట్లాడుతున్నానా, తన భార్య కళావతి అది ఎంత తెలివి కలదో తెలుసా, మొత్తానికి రాజు బ్రతికే ఉన్నాడని ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు నమ్ముతూనే వచ్చింది, కానీ ఈరోజు తన కళ్ళారా రాజుని చూసింది, అందుకే రాజు బ్రతికే ఉన్నాడని ఇక నిర్ధారించుకొని చాలా సంతోషంగా ఇక రాజుని వెతకడానికి స్టార్ట్ అయిపోతుంది. నువ్వు అనవసరంగా ఈ ప్రదేశంలో రాజుతో ఎక్కడికి వెళ్ళొద్దు, వెళ్ళినా ఖచ్చితంగా రాజుని ఈ కావ్య చూసిందంటే నిన్ను విడిచిపెట్టదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక వెంటనే యామిని, ఓహో అంత తెలివిగలదా కళావతి, అంటే నేను రాజ్ ఇక వెళ్ళేటప్పుడు కళ్ళు తిరిగి పడిపోయింది ఆవిడగారే అనమాట, సరే అయితే ఇప్పుడు నాకు అర్థమైంది, అది ఇక రాజ్ కోసం రోజు ఏరియాలు మొత్తం కూడా గాలిస్తుందన్నమాట, ఇప్పుడు రాజ్ గురించి దానికి తెలియని నిజం ఏంటంటే రాజ్కి గతం గుర్తులేదని అనగానే, చూడు యామిని, రాజ్కి గతం గుర్తు లేదు, కానీ గుర్తు చేస్తే గుర్తుకొస్తుంది కదా, ఇంటి వాళ్ళందరూ కూడా రాజుని చూస్తే నిన్ను ఏం చేసినా చేస్తారు, రాజుని ఇంటికి తీసుకొని వస్తారు, నువ్వు ఇక రాజుని కలిసి
సంతోషంగా పెళ్లి చేసుకొని రాజ్తో కలిసి ఉండాలంటే ఒకటే ఒక దారి అనగానే, ఏం దారి, ఏం చెయ్యాలి, నా రాజ్ని నేను దక్కించుకోవాలంటే ఏమైనా చేస్తాను అనగానే, ఏమైనా చేస్తాను అని మాటలతో అండం కాదు యామిని, రాజుని ఒక పుట్టిన పిల్లాడులాగా ప్రతి ఒక్క విషయంలోనూ మార్చేయాలి. అసలు రాజ్ కానే కాదు, వేరొక వ్యక్తి అనే నిర్ధారణ చేస్తే తప్ప రాజు నీకు సొంతం కాడు అనగానే అర్థమైంది. ఇప్పుడు నేను అదే పనిలో ఉందాం అనుకుంటున్నా, మీరు అదే చెప్తున్నారు. కానీ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. రాజుని తీసుకొని నేను ఫారెన్ వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని చెప్పనగానే, గుడ్, చాలా మంచి ఐడియా. నువ్వు రాజుని తీసుకొని ఫారెన్ వెళ్ళిపోతే తప్ప రాజు నీకు సొంతం కాడు. ఆల్ ది బెస్ట్. నువ్వు ఆ పనుల్లో ఉండు. ఈ కావ్యని ఏ రకంగా చెయ్యాలో నాకు బాగా తెలుసు. నువ్వు పాస్పోర్ట్ని అన్నిటినీ రెడీ చేసుకో అని చెప్పి ఇక మొత్తానికైతే యామినిని రుద్రాని ఈ ఇద్దరూ కలిసి కావ్య రాజ్ మీద గూడు పుటాని అయితే చేస్తారు. ఇక యామిని ఇక పాస్పోర్ట్స్ అన్నీ కూడా ఇక రాజ్ పేరు మీద అన్నీ కూడా తెప్పిస్తూ ఉంటుంది. అది చూసిన వాళ్ళ తల్లిదండ్రులు, ఏంటి బేబీ ఏం చేస్తున్నావు అనగానే, ఏం చేస్తున్నానా, రాజ్కి పాస్పోర్ట్ తెప్పించి రాజ్ని నాతో పాటు ఫారెన్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక మా ఇద్దరం తప్ప మాకెవ్వరూ వద్దనుకుంటున్నాను. ఏమంటావు మమ్మీ అనగానే, ఇక వెంటనే వాళ్ళ డాడీ, అంటే రాజ్ కానట్టుగా రాజుకు సంబంధించినవన్నీ కూడా తుడిపేస్తున్నావన్నమాట. బేబీ ఇది చాలా తప్పు అనగానే, ఏం తప్పు, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ మధ్యంతరంలోనే నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు రాజ్ లేకపోతే నేను చచ్చిపోతాను. నేను చంపడానికైనా సిద్ధపడతాను. నా రాజ్ నాకు దొరికాడు. దేవుడు నాకు రెండోసారి అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశాన్ని వదులుకోను అనగానే తన భార్య పాపం పిచ్చిదానిలాగా రోడ్ల మీద రాజ్ కోసం వెతుకుతుంది. కుటుంబం అంతా ఎంత దీనస్థితిలో ఉన్నారో ఒక్కసారి ఆలోచించు బేబీ. ఇది చాలా తప్పనిపిస్తుంది, మహా పాపం అనగానే, డాడీ ఎక్కువ మాట్లాడావంటే నేను ఏం చేస్తానో నాకు తెలీదు. కనీసం తండ్రివని కూడా చూడను అని చెప్పి చాలా సైకోలాగా మాట్లాడుతుంది. ఒక్కసారిగా ఇక యామిని తండ్రి స్టన్ అయిపోతాడు. ఇక పక్కనే ఉన్న యామిని తల్లి అయితే, కూల్ బేబీ కూల్, ఏం మాట్లాడుతున్నావు, నీ కన్న తండ్రిని పట్టుకొని అయ్యానా మాట్లాడేది? సరే, నువ్వు రాజ్ ఫారెన్ వెళ్ళాలి, అక్కడే సెటిల్ అవ్వాలి. ఓకే బేబీ, ఎందుకు ఆవేశపడతావు? సరే, ఆ పనులేవో చూసుకో అని చెప్పి అక్కడి నుంచి ఇక వెళ్ళిపోతుంది యామిని తల్లి అయితే. ఇక రాజ్కి కావ్య మొహం గుర్తుకు వస్తూ కావ్యని చూసినప్పటి నుంచి రాజ్ మైండ్ అంతా మారిపోతూ ఉంటుంది. ఒక్కసారిగా రాజ్ ఇక సూట్ వేసుకొని ఇక ఆఫీస్కి కారులో వెళ్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. నేను ఎక్కడికి వెళ్తున్నాను, నాకు రోజు డైలీ ఏం చేస్తున్నాను అసలు ఏమీ అర్థం కావట్లేదు, తల పగిలిపోతుంది. నా గతంలో నాకు ఆ అమ్మాయికి ఏమైనా సంబంధం ఉందా, అసలు ఆ అమ్మాయి మొహం ఎందుకు పదే పదే గుర్తుకొస్తుంది అని చెప్పి రాజ్ ఇక తర్జన భర్జన అవుతూ ఉంటాడు. ఇక మరొక పక్క రుద్రాణి అయితే కొత్తగా ఇక ఇంట్లో అందరి ముందు వచ్చి బోరున ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది, ఎందుకు అంత ఏడుస్తున్నావు అత్త, ఎప్పుడూ లేనిదిగా ఎంత ధారాపతంగా ఎందుకు ఏడుస్తున్నావు అనగానే, ఎందుకు ఏడవను, నా చేతులారా పెంచాను, వాణ్ణి ఎత్తుకున్నాను. రాజ్ కనిపించకపోతే మీరందరూ బయటికి చూపిస్తున్నారు, నాలో నేను కుమిలిపోతున్నాను. ఎంతైనా వాడు లోయల్లో పడిపోయి మనిషి కనిపించలేదు, కనీసం ఇంటికి కూడా వాడిని తీసుకురాలేదు. వాడికి సంబంధించినవి ఏవి కూడా ఇంట్లో జరగట్లేదు. ఆ కావ్య చూస్తే పిచ్చిదానిలాగా మారిపోయి అసలు ఇంట్లోనే ఉండకుండా రోడ్లు పట్టుకొని తిరుగుతుంది. కనీసం వాడికి పూజలు చెయ్యాలి, వాడికి పిండ ప్రదానం చెయ్యాలి, ఇవన్నీ మర్చిపోయారా? వాడు ఈ ఇంటికి మనవడు, దుగ్గిరాల వారసుడు. వాడి ఆత్మ శాంతించాలంటే వాడుకు చెయ్యాల్సిన పూజలు చెయ్యాలి కదా అని చెప్పి ఇంట్లో అందరి ముందు ఇక బాగా డ్రామా చేస్తూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా ఇక బోరున ఏడుస్తుంది అపర్ణ. ఇక సుభాష్ అందరూ కూడా రాజ్ గురించి ఏడుస్తూ ఉంటే ఇక వెంటనే ఇందిరాదేవి, అపర్ణ ఏడవద్దు, మన రాజ్ మనతోనే ఉన్నాడు, రాజ్ ఎప్పుడు కూడా మన అందరం సంతోషమే కోరుకున్నాడు, వాడు ఇంట్లో లేకపోయినా ఉన్నా వాడి ఇంట్లో ఉన్నట్టే మన ఆలోచన ఉండాలి అనగానే, అదేంటమ్మా ఏం మాట్లాడుతున్నావు, వాడిని
ఇంట్లోనే మనం ఊహించుకుంటే సరిపోతుందా? వాడికి తగ్గ పిండ ప్రదానం చేయించాలి కదమ్మా అనగానే ఇక సుభాష్ అయితే నువ్వేమీ మాకు చెప్పవసరం లేదు, మాకు తెలుసు, ఈరోజే వాడికి పిండ ప్రదానం చేయాలని మేము మాట్లాడుకుంటున్నాం అని చెప్పి ఇక పంతులు గారికి ఫోన్ చేసి వస్తున్నారా పంతులు గారు అని చెప్పి అనగానే ఇక పంతులు గారు రావటం, రాజ్ ఫోటోకి దండ వేసి బొట్టు పెట్టి ఇక జరగాల్సిన కార్యక్రమాలన్నీ కూడా జరుపుతూ సుభాష్ కుమిలిపోతూ ఇక అపర్ణ ఏడుస్తూ మొత్తానికైతే రాజ్ ఫోటోకి ఇక పిండ ప్రదానం జరిపిస్తూ ఉంటారు. కావ్య రోడ్డు మీద ఇక అన్ని చోట్ల తిరుగుతూ ఒక్కసారిగా ఇక ఏమండి, ఏమైందండి, మీరు నాకు మాత్రమే కనిపించారు, నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారు, తర్వాత కళ్ళు తెరిచి చూసేసరికి లేరు, ఎవరండి, ఎవరితో ఉంటున్నారండి, మీరు ఎక్కడికి వెళ్ళారండి, నన్ను వదిలేసి మీరు ఉండగలుగుతున్నారా, ఈ కుటుంబం మొత్తం కూడా వదిలేసి మీరు ఎక్కడో ఒక దగ్గర ఉండాల్సిన అవసరం ఏంటండి అని చెప్పి మనసులో అనుకుంటూ ఇక దారిలో ఒక గుడిలో ఇక రాజు గురించి బోరున ఏడ్చేస్తుంది కావ్య. ఇక ఇక్కడికి వచ్చేస్తే పాస్పోర్ట్కి సంబంధించిన వివరాల కోసం రాజుని తీసుకొని యామిని మళ్ళా కారులోనే ఇక అటువైపుగా వెళ్తూ ఉంటే మళ్ళా కారులోనే కనిపిస్తాడు రాజ్. వెంటనే కావ్య ఏమండి ఏమండి అని చెప్పి మళ్ళా ఇక రాజ్ వెనకాలే పరుగు పెడుతుంది. ఈసారి ఇక రాజ్ వాళ్ళ కారు ఫాస్ట్గా వెళ్ళిపోవడం గమనిస్తుంది. కావ్య లోపల బాధపడుతూ నా భర్త బ్రతికే ఉన్నాడు, అసలు ఆయన ఎవరితో వెళ్తున్నాడు, ఆ అమ్మాయి ఎవరు, అసలు ఆయనకి ఏమైంది, ఈ విషయం ఇంట్లో వాళ్ళు చెప్తే ఇంట్లో వాళ్ళు నేనేదో పిచ్చిలో మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు, వీళ్ళకి ఎలా చెప్పాలి, ఆయన్ని ఎలా కలవాలి అని చెప్పి ఇక వెంటనే ఇక కారు నెంబర్ని నోట్ చేసుకుంటుంది. ఈ కారు ఎక్కడ ఉన్నా కూడా వెళ్ళి మరి అడ్రస్ని కనుక్కుంటాను అని చెప్పి ఇక కావ్య ఫాస్ట్గా ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చేసరికి ఇక రాజ్ ఫోటోని దండ వేసి ఇక పిండ ప్రదానాలు జరుపుతూ దుగ్గరాల స్వరాజ్ అని చెప్పి మంత్రాలు జపిస్తుంటే కావ్య ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. ఆపండి అని చెప్పి చాలా గట్టిగా అరుస్తుంది. ఒక్కసారిగా అందరూ కూడా ఇక వెనక్కి తిరిగి చూడగానే కావ్య కోపంతో నుంచి వచ్చిన దుఃఖాన్ని ఆపుకొని పరుగు పెట్టి ఫోటోకి ఉన్న దండని ఇసిరి కొడుతుంది. ఫోటోకు ఉన్న బొట్టుని తీసేస్తుంది. అమ్మ కావ్య ఆగు అని చెప్పి ఇక అందరూ అంటూ ఉంటే నేను ఆగను, నా భర్త బ్రతికే ఉన్నాడు, మీరందరూ నా భర్తని చంపేసి పిండ ప్రదానాలు చేస్తూ ఉన్నారా, బ్రతుకున్న మనిషికి పిండ ప్రదానాలు పెట్టడం ఎవరి హక్కు లేదు, ఎంత కన్న తండ్రి అయినా తల్లైనా ఎవరికి అధికారం లేదు, నా భర్త బ్రతికే ఉన్నాడు, నా కళ్ళకి కనిపిస్తున్నాడు, మీరందరూ కూడా నా భర్త బ్రతికే ఉన్నాడు అని చెప్పకపోయినా సైలెంట్గా కొన్ని రోజులు ఉండండి, మీ అందరికీ నా భర్తని చూపిస్తాను, కానీ నా భర్తకి మాత్రం ఇలాంటివి చెయ్యకండి అత్తయ్య, మీకు పుణ్యం ఉంటుంది మామయ్య గారు అని చెప్పి ఇక కన్నీరు మొన్నేరైపోతుంది కావ్య. ఏయ్ ఏం మాట్లాడుతున్నావు, నీ భర్త గురించి నీకొక్కదానికే ప్రేమ ఉందా, కన్న తల్లైనా మా వదినికి లేదా, మా అన్నయ్యకి లేదా, కనీ పెంచి పెద్ద చేసిన మేమందరం కూడా రాజ్ చనిపోయాడని ఆలోచన చేసి రాజ్కి ఆత్మశాంతి కలిగిస్తుంటే దయ్యంలాగా వచ్చి ఈ పూజలన్నీ ఆపుతున్నావు, నీకు దయ్యం పట్టిందా భూతం పట్టిందా అనగానే రుద్రాణి గారు మరొక్కసారి మాట తిప్పారంటే ఏం చేస్తానో నాకు తెలీదు, అసలు నేను ఇక ఉన్న విషయమే మర్చిపోయి పెద్ద చిన్న చూడను, నా భర్తని ఆత్మశాంతిస్తుందని నా భర్తకి పిండ ప్రదానాలని మారు ఒక్క మాట మాట్లాడినా మిమ్మల్ని ఏం చేస్తానో నాకు తెలీదు అని చెప్పి చాలా గట్టిగా అరుస్తుంది. చూసావు కదా అన్నయ్య, నేను చెప్తుంటే మీకెవరికి అర్థం కావట్లేదు, కావ్యకి క్లియర్గా పిచ్చి పట్టింది, రాజ్ హఠాత్తు మరణంతో కావ్యకి మైండ్ ఖరాబ్ అయ్యి రోజు కూడా రాజ్ ఉన్నట్టు ఇమాజినేషన్ చేసుకుంటుంది, ఈరోజు ఏం కట్టుకథ అలబోతుందో అనగానే నోరు మొయ్, ఏం మాట్లాడుతున్నావు, ఇంకొకసారి పిచ్చి అన్నావంటే నిన్నే పిచ్చి ఆసుపత్రికి పంపిస్తాను, నా భర్తని నేను చూస్తున్నాను, నా భర్త నా కళ్ళకే కనిపిస్తున్నాడు, మీరందరూ కూడా ఏడుస్తూ ఇంట్లోనే ఉంటూ నా భర్తని వెతకకుండా ఇక్కడే ఉంటున్నారు, అందుకే మీ కళ్ళకి కనిపించట్లేదు, చూడవే స్వప్న, ఈరోజు కూడా బావ నాకు కనిపించాడు, నేను గుళ్ళో బావ గురించి వేడుకుంటూ ఉంటే కరెక్ట్గా బావ కారులోంచి వెళ్ళాడే అప్పు, కానీ
ఈసారి మాత్రం నన్ను పిచ్చిదాన్ని చేస్తే ఊరుకునేది లేదు. బావ ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో నాకు తెలిసిపోయింది. బావ అడ్రస్ని నాకు కారు నెంబర్ మీద నేను నోట్ చేసుకున్నాను. ఆ నెంబర్ నీకు ఇస్తాను. నువ్వు ఆ కారు ఎక్కడున్నా వెళ్ళి బావ ఉన్నాడు అన్న నిజాన్ని తెలుసుకోవే అని చెప్పి ఇక కళ్ళు తిరిగి పడిపోతుంది కావ్య. ఒక్కసారిగా ఇక అందరూ కూడా కావ్య చెప్పిన మాటలకి స్టన్ అయిపోయి అలానే చూస్తూ ఉంటారు. ఇక పంతులు గారు, అమ్మా, ఈ జరిగే కార్యక్రమాన్ని మధ్యలో వచ్చి అన్నీ కూడా వద్దని ఆ అమ్మాయి అంత బాధపడుతుంది. దయచేసి ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో ఆపేస్తే మంచిది అనగానే, పంతులు గారు, తనకి పిచ్చి పట్టింది. భర్త చనిపోవడం వల్ల ఆ రకంగా అయింది. మీరేమీ పర్వాలేదు కానివ్వండి అనగానే, ఏం మాట్లాడుతున్నారమ్మా? ఈ కార్యక్రమాన్ని ఎప్పుడూ కూడా హఠాత్తుగా ఆపకూడదు. కానీ ఇంకొక రోజు ఈ కార్యక్రమం పెట్టుకోవాలి తప్పించి ఆపేసిన కార్యక్రమాన్ని మళ్ళా మనం మొదటి నుంచి చెప్పకూడదు. అది ఇంటికే మంచిది కాదు. వస్తానమ్మా అని చెప్పి పంతులు గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక అపర్ణ, సుభాష్ అందరూ కూడా బాధపడుతూ లోపలికి వస్తారు. కావ్య కళ్ళు తిరిగిపోవటం వల్ల డాక్టర్ గారిని ఫోన్ చేస్తారు. ఇక లోపలికి వెంటనే అందరూ కూడా కావ్యకి కళ్ళు తిరుగుతున్నాయని, ఇక బాధలో ఉందని డాక్టర్తో చెప్పడంతో ఇక స్పెషల్గా లోపలికి వచ్చి ఇక చెక్ చేస్తుంది. కావ్య కళ్ళు తెరుస్తుంది. కావ్యకి ఇంజెక్షన్ ఇచ్చి, తను బాగానే ఉంది, హెల్తీగానే ఉంది, తనకి చాలా నీరసంగా ఉంది అని చెప్పేసరికి తను భోజనం చేయకుండా ఇక తను బాధలో ఇక రోడ్డు మీద తన భర్త కోసం ప్రతిరోజు వెళ్ళి వస్తుంది. అందుకే తనకి కళ్ళు తిరిగినాయి డాక్టర్ గారు అని చెప్పి స్వప్న బాధపడుతూ చెప్తూ ఉంటే, నో, తనకి ఇక నీరసం వల్ల కళ్ళు తిరిగాయి, కానీ తన కళ్ళు తిరిగి పడిపోవడానికి మరొక రీజన్ ఉంది అనగానే అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే, తను ప్రెగ్నెంటు, తల్లి కాబోతుంది అని చెప్పి డాక్టర్ చెప్తారు. ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా స్టన్ అయిపోతారు. ముఖ్యంగా అపర్ణ చాలా బాధపడుతుంది. కావ్య కడుపుతో ఉండి రాజ్ కావ్య సంతోషంగా ఉండాలని హనీమూన్ పంపించాల్సిన టైంలో రాజ్ ఆ రకంగా కనబడకపోవటం, కావ్య ఈ రకంగా బాధపడటం అన్ని కళ్ళ ముందు చేసుకొని ఇక నా కొడుకు ఉంటే ఎంత సంతోషపడేవాడు, తన తండ్రి కాబోతున్న ఆనందంతో ఇల్లంతా కూడా సంబరం చేసేవాడు నా కొడుకు అని చెప్పి కుప్పగూలి ఏడుస్తూ ఉంటుంది. ఇక డాక్టర్ గారు అయితే మెడిసిన్స్ రాసిచ్చి తనని జాగ్రత్తగా చూసుకోండి, తను ఎక్కడికి వెళ్లకుండా చూసుకోండి, తనకి బ్లడ్ చాలా తక్కువగా ఉంది, తను టయానికి భోజనం చేయాలి, అలాగే తనకి ఎలాంటి స్ట్రెస్ ఉండకూడదు అని చెప్పి ఇక మొత్తానికైతే డాక్టర్ గుడ్ న్యూస్ చెప్పి వెళ్ళిపోతుంది. ఇక అపర్ణ ఏడుస్తూ ఉంటే ఇందిరాదేవి, అపర్ణ, నువ్వు ఏడ్చిన ఏడుపుకి అనుకుంటా రాజ్ మళ్ళా ఇంటికి రావాలని కావ్యకి కడుపులోకి వచ్చేసి మళ్ళా ఈ ఇంట్లోకి అడుగు పెట్టబోతున్నాడేమో, నువ్వు ఏడవద్దు అపర్ణ అనగానే, అయ్యో అత్తయ్య, మీరు ఆ మాట అనకండి, నాకు ఎంత బాధగా ఉందో, నా రాజ్ ఏమైపోయాడు, వాడు ఈ విషయంలో ఇంట్లో ఇంతమంది ఏడుస్తున్నా కూడా వాడు చూస్తూ ఏం చేస్తున్నాడు అత్తయ్య అని చెప్పి అనగానే, చాలా బాగుంది వదిన, కావ్యకి పట్టింది పిచ్చి అనుకుంటే ఇప్పుడు నీకు పట్టిందా, రాజ్ ఇక రాడు వదిన, రాజ్ చనిపోయాడు అనగానే ఇక వెంటనే కావ్య లేచి చంప చెళ్ళు అనిపిస్తుంది. ఒక్కసారిగా ఇక రెండో చంప కూడా చెళ్ళు అనిపించగానే, చూశారు కదా, నేను చెప్తే మీకు ఎవరికి నమ్మకం అనిపించట్లేదు, కావ్యకి పిచ్చి పట్టింది, ఇప్పుడు ఈ పిచ్చి దాన్ని ఇంట్లో పెట్టుకొని ఏ రకంగా భరించాలి అనగానే వెంటనే అప్పు అలాగే స్వప్న ఇద్దరు కూడా, ఏం మాట్లాడుతున్నారు, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారా, మా కావ్యక్కని పట్టుకొని ఎందుకు అలా మాట్లాడుతున్నారు, తను ఇన్నాళ్ళ కాదు, తను ఇప్పుడు ప్రెగ్నెంటు, తనని ఎందుకు ఆ రకంగా ప్రవర్తించేలా చేస్తున్నారు అనగానే, చాలా ఆపండి, మీ ముగ్గురు ఇక్కడికి వచ్చినప్పటి నుంచే ఈ ఇంటికి శని పట్టుకుంది, మీ ముగ్గురు ఈ ఇంట్లో ఉండేంత వరకు దరిద్రం తాండవిస్తూనే ఉంటుంది, ఎప్పుడు ఏమీ ఈ కుటుంబానికి జరగలేదు, అందరూ సంతోషంగానే ఉండేవాళ్ళం, రాజ్ ఎప్పుడు కూడా రారాజులాగా బ్రతికేవాడు, మీ అక్కని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి వాడు ఏం సుఖం అనుభవించాడు, ఈరోజు ఇక కడుపుతో ఉంది, అసలు ఆ పిండమే మంచిది కాదేమో, అందుకే ఈరోజు తండ్రిని ముందే మింగేసింది అని చెప్పి ఇక నానా మాటలు మాట్లాడుతూ ఉంటుంది రుద్రాణి అన్న మాటలకి ఇంట్లో అందరూ బాధపడతారు. కావ్య ఒక్కతే మాత్రం సమాధానం చెప్తుంది,
చూడండి రుద్రాణి గారు, మీరు ఎన్ని మాటలన్నా ఎన్ని చేసినా అవన్నీ కూడా పూచక పులతో సమానం. నా భర్తే బ్రతుకున్నాడు కాబట్టి నేనేమీ బాధపడను. మీ అందరినీ కళ్ళు తెరిపించేలాగా నేను చేస్తాను. అప్పు రావే నాతోని అనగానే, అక్క నువ్వు రెస్ట్ తీసుకోవాలి అనగానే, నేను రెస్ట్ తీసుకోను. బావని చూపించి బావని తీసుకొని వచ్చే వరకు నేను రెస్ట్ తీసుకోను అని చెప్పి ఇక అక్కడి నుంచి అప్పుని బయటకు లాక్కొని బయటకు వస్తుంది కావ్య. ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రెస్ట్ తీసుకో, కళ్ళు తిరుగుతాయి. నువ్వు నార్మల్ మనిషివి కూడా కాదు. నీ కడుపులో అనగానే, నా కడుపులో ఒక బిడ్డ ఉన్నాడు. ఆ బిడ్డకి తండ్రి ఖచ్చితంగా కావాలి. అందుకేనే నేను ఆరాటం పడేది. దయచేసి నీకు అడ్రస్కి నీకు కారు నెంబర్ ఇచ్చాను కదా, ఈసారైనా కనుక్కోవే అని చెప్పనగానే, అక్క ఆ పని మీదే ఉన్నాను. ఇదిగో ఇప్పుడే నాకు అడ్రస్ని షేర్ చేశారు, వెళ్తున్నాను అనగానే, నేను కూడా వస్తాను అనగానే, ఎందుకక్క నేను వెళ్తున్నాను కదా అనగానే, నాకు నీ మీద నమ్మకం లేదు, నేను కూడా వస్తాను. నా కళ్ళ ముందు బావని చూసి ఇంటికి తీసుకొని వచ్చే వరకు నేను నిద్రపోను అని చెప్పి కావ్య ఇక అప్పుతో పాటు బయలుదేరుతుంది. ఇక కళ్యాణ్ కూడా, వదిన వదిన నేను ఉన్నాను కదా వదిన, నేను చూసుకుంటాను అనగానే, లేదు కవి గారు, నా భర్తని నేనే తీసుకొని వచ్చుకుంటాను, నా భర్తని నేనే కాపాడుకుంటాను. నా భర్త నన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండడు. అలాంటిది వేరొక అమ్మాయితో వేరొక దగ్గర ఉంటున్నారని నా మనసుకి అర్థమైపోయింది. ఆయన ఎందుకు అలా ఉండాల్సి వచ్చిందో నేను తెలుసుకోవాలి, పదండి అని చెప్పి ఇక కళ్యాణ్, అప్పు, కావ్య ముగ్గురు అలాగే పోలీసులు ఇక బయలుదేరుతారు. అప్పు ఇక మొత్తానికైతే అడ్రస్ దగ్గరికి చేరుకుంటుంది. ఈ లోపలే ఇక ఆ యామిని వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు కూడా చాలా బాధతో ఇక కూర్చొని కుమిలిపోతూ ఉంటారు. ఇక వాళ్ళ నాన్న అయితే, అసలు ఏ రోజు కూడా నేను యామిని ఇలా మారిపోతుందని ఊహించలేదు. నేను దాని మీద చాలా ఆశలు పెట్టుకున్నాను. ఒక్కగానొక్క కూతురు కదా అని చెప్పి గారాబం చేసి చెడగొట్టాను. అందుకే ఈరోజు మన ఇద్దరినీ కూడా చంపేయడానికి వెనకాడనని చెప్పింది అని చెప్పి అంటూ ఉంటాడు. ఒక్కసారిగా ఇక అప్పు, కావ్య అలాగే ఇక కళ్యాణ్ ఎదురుగుండా నుంచుని ఉంటారు. వెంటనే యామిని వాళ్ళ అమ్మ ఇక కావ్యని చూడగానే, ఏమండి ఏమండి ఇక్కడ ఇక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటే, ఒక్క నిమిషం ఉండవే కావ్య, ఇది ఎవరిల్లండి అని చెప్పి అడుగుతుంది అప్పు. ఇది మా ఇల్లే అమ్మా, మీరెవరు అనగానే, ఇక్కడ మా బావ ఉన్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆయన పేరు స్వరాజ్, ఇక్కడే ఆయన ఉంటున్నారని మా అక్క చెప్తుంది అని చెప్పి అనగానే, వెంటనే కావ్య వంక చూస్తారు. కావ్య దీనంగా ఇక అలానే చూస్తూ, నా భర్త ఈ ఇంటికి వచ్చినట్టు నా దగ్గర సాక్ష్యం ఉంది. నా భర్త 2 సార్లు కారులో కనపడ్డారు. నా భర్త ఇక్కడే ఉన్నారు. లోపలికి వెళ్దాం రావే అప్పు అని చెప్పి పరుగున ఇక లోపలికి వెళ్తుంది. ఎక్కడా కూడా రాస్ కనపడడు. ఇక యామిని వాళ్ళమ్మ ఏమి మాట్లాడాలో అర్థం కాదు. ఏంటమ్మా మీరు ఏటో పొరపాటు వచ్చినట్టున్నారు. నీ భర్త ఎక్కడెందుకుంటారు? అయినా ఇది నేను నా భర్త ఉండే ఇల్లు, ఇక్కడ ఎవరు ఉండే ఛాన్సే లేదు అనగానే, లేదు ఇక్కడ నా భర్త ఉన్నాడు, నా భర్త ఇక్కడికే వచ్చాడు అని చెప్పి కావ్య అంటూ ఉంటుంది. ఇక డోర్ని ఓపెన్ చెయ్యండి డోర్ని అనగానే అప్పు అంటుంది, ఈ డోర్ని ఓపెన్ చెయ్యండి, ఇక్కడ మా బావ లేకపోతే మేము వెళ్ళిపోతాం. మా బావకి యాక్సిడెంట్ అయ్యింది, అతను ఇక ఇక్కడే ఉన్నట్టు మా అక్క చూశానంటుంది, కాబట్టి మీరు డోర్ తీయాల్సిందే అనగానే, ఇక చెప్పలేక డోర్ తీస్తే రాస్ అలాగే యామిని ఇద్దరి ఫోటోలు ఎదురుగా ఉంటాయని ఇక తెలిసిపోతుందని ఇక ఒకవైపు ఇక కూతురు జీవితం గురించి ఆలోచిస్తూ ఉంటే, యామిని తండ్రి అప్పుడు ఒక్కసారిగా పక్కకి రా, నేను ఓపెన్ చేస్తాను, మీ బావగారు, అమ్మ కావ్య నీ భర్త ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే ఉండేవాడు, కానీ ఇప్పుడు లేడు అని చెప్పి డోర్లు ఓపెన్ చేసి చూడగానే రాజ్, యామిని ఫోటోలు కనిపిస్తాయి. ఒక్కసారిగా అప్పు, కళ్యాణ్, కావ్య షాక్ అయిపోతారు. నేను చెప్పాను కదే అప్పు, నేను చెప్పాను కదా కవి గారు, నా భర్త ఇక్కడే ఉన్నాడని. నా భర్త అమ్మాయితో ఎందుకు ఉన్నాడో నాకు తెలీదు, కానీ నా భర్త ప్రాణాలతో ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు. ఏమండి మీ కళావతిని వచ్చానండి, ఎందుకండి నన్ను వదిలి మీరు ఇక్కడ ఎందుకుంటున్నారండి అని చెప్పి రూమ్కి వెతుకుతూ ఉంటే, ఇక వెంటనే ఏమి చెప్పలేక వాళ్ళ నాన్నగారైతే ఇక అలానే చూస్తూ ఉంటాడు.
ఏమయ్యారు? నా భర్త ఏడి? మీ అమ్మాయితో ఎందుకు ఉండాల్సి వచ్చింది అనగానే ఇక వెంటనే ఇక కళ్యాణ్ అయితే చెప్తాడు, చూడండి ఆ అమ్మాయి గురించి మాకు అనవసరం, మా అన్నయ్య ఎక్కడున్నారో చెప్పండి అనగానే ఇక వెంటనే ఏమండి అని చెప్పి తల ఊపుతుంది. చూడండి నా భర్తకి నేనంటే ప్రాణం. నా భర్త కోసం నా కుటుంబం కుమిలిపోతుంది. అతను లేడు అని పిండ ప్రదానాలు కూడా జరిపించబోతున్నారు. నేను కడుపుతో ఉన్నాను. నా భర్త నాకు కావాలి. నా బిడ్డకి నా భర్త కావాలి. నేను కూడా మీ అమ్మాయి లాంటి దాన్ని. నా ఏడుపు చూసైనా చెప్పండి, దయచేసి చెప్పండి అని చెప్పి బోరుని ఏడుస్తుంది కావ్య. ఒక్కసారిగా యామిని తండ్రికి గుండె కరిగిపోతుంది. ఇక కన్న కూతురైన మనల్ని ఇద్దరిని కూడా చంపి పారేస్తానన్న యామిని ఎక్కడా? ఈ అమ్మాయి ఎక్కడా? ఈ అమ్మాయి జీవితంలో ఇక ఏం తప్పు చేసింది? పాపం తన భర్తని ఇక కావాలని ఇక్కడికి వచ్చి మమ్మల్ని ప్రాధాయపడుతుంది. నా కూతురు రాజుని తీసుకొని ఇక ఫారెన్ వెళ్ళిపోవాలని ఇక ఎయిర్పోర్ట్లో ఉంది. ఈ విషయం నేను వీళ్ళకి చెప్పేస్తాను అని చెప్పి, అమ్మ కావ్య, నీ భర్త బ్రతికే ఉన్నాడు. రాజే కదా. రాజ్కి యాక్సిడెంట్లో గతం మర్చిపోయాడు. అది అడ్వాంటేజ్గా తీసుకొని నా కూతురు రాజుని ఫారెన్ తీసుకెళ్ళిపోబోతుంది. ఇక 10 నిమిషాల్లో ఫ్లైట్ ఉంది. వాళ్ళిద్దరూ ఫారెన్ వెళ్ళిపోయి అక్కడే సెటిల్ అవుతామని చెప్పారు. దయచేసి ఇక మేము ఇంకా ఇంతకంటే ఏమీ చెప్పలేము అనగానే ఒక్కసారిగా కళ్యాణ్, అప్పు, కావ్య అక్కడి నుంచి ఏమంటే ఇక ఎయిర్పోర్ట్కి బయలుదేరుతారు. ఇక ఎయిర్పోర్ట్లోకి వెళ్ళగానే అప్పు ఇక అక్కడ పోలీస్ అని చెప్పి ఐడి కార్డు చూపిస్తుంది. లోపలికి అలో చేస్తారు. ఇక యామినిని ఆల్రెడీ ఫొటోస్లో చూస్తున్నారు కాబట్టి యామిని ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా బావ అక్కడే ఉంటాడని ముగ్గురు 3 వైపులా వెతుకుతూ ఉంటే కావ్య రాజుని చూస్తుంది. ఇక ఎయిర్పోర్ట్లో రాజ్ కూర్చుని, యామిని ఉన్న బలంగా ఇప్పుడు దేనికి ఫారెన్? నాకు ఫారెన్ రావాలని లేదు, ఇక్కడే ఉందాం అనగానే, లేదు బావా, ఫారెన్ వెళ్తే నీ గతం గుర్తుకొస్తుంది, ఇక్కడ ఉంటే నీ గతం గుర్తుకు రాదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఫారెన్లోనే ఉండేవాళ్ళం అని చెప్పి అంటూ ఉంటే అక్కడ ఒక 2 వ్యక్తులు వచ్చి, సార్ బాగున్నారా రాజ్ సార్, మిమ్మల్ని చూసి చాలా కాలమైంది అని చెప్పి ఇక ఒకప్పుడు ఆఫీస్ క్లయింట్ వచ్చి ఇక షేక్ హ్యాండ్ ఇవ్వగానే ఇక రాజ్ ఆశ్చర్యపోతాడు. ఏంటి ఏమంటున్నారు అనగానే, అదే మీరు స్వరాజే కదా, అందుకే వచ్చి పలకరించాను అని చెప్పి అనే లోపలే ఏమండి అని చెప్పి కావ్య వస్తుంది. కావ్యం చూసి షాక్ అయిపోతాడు రాజ్. ఏమండి, నేనండి మీ కళావతిని, మీకేమైందండి? నన్ను మర్చిపోయారా చెప్పండి అనగానే రాజ్ ఒక్కసారిగా కావ్యని చూసి ఇక కావ్య మొహం గుర్తుకు తెస్తూ ఉంటే, ఏయ్ ఎవరే నువ్వు? నాకు కాబోయే భర్తను పట్టుకొని నీ భర్త అంటున్నావు? ఇది పిచ్చిదిలా ఉంది, దీనికి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి పంపించేస్తాను అని చెప్పి హ్యాండ్ బ్యాగ్లో డబ్బులు తీస్తూ ఉంటే ఇక ఆగు యామిని, పిచ్చిదేంటి? తను కూడా వచ్చి నన్ను స్వరాజ్ అని చెప్పి పలకరించి వెళ్తున్నాడు. ఈ అమ్మాయి వచ్చి నా భర్త అంటుంది. నాకు గతం గుర్తు లేదు. అసలు నా గతంలో ఏం జరుగుతుంది? నేను గతాన్ని మర్చిపోయానే తప్ప మానవత్వం కాదు. ఆ అమ్మాయిని పిచ్చబుదాన్ని అని చెప్పి ఎందుకు మాట్లాడుతున్నావు? చాలా రూడ్గా మాట్లాడుతున్నావు యామిని అనగానే, ఏంటి బావా రూడ్గా మాట్లాడేదేంటి? పద, టైం అయిపోతుంది, పద లోపలికి అని చెప్పి లాక్కొని వెళ్తూ ఉంటే, ఏమండి, నేనండి మీ కళావతిని, ఈ ఉంగరం చూడండి, మీరు యాక్సిడెంట్ జరిగే ముందు ఈ ఉంగరాన్ని నాకు ఇచ్చి, కళావతి నన్ను వదిలిపెట్టద్దు, నేను ఎక్కడ ఉన్నా నన్ను విడిచి వెళ్ళక కళావతి అని ప్రామిస్ చేసి మరీ పెట్టారు, చూడండి ఈ ఉంగరం అని చెప్పి ఉంగరాన్ని చూపిస్తుంది. రాజ్ ఒక్కసారిగా ఇక కావ్యం చూస్తే ఏమి గుర్తు రాక అలానే చూస్తూ ఉంటే అప్పు వచ్చి బావా అనగానే అన్నయ్య అని చెప్పి కళ్యాణ్, ఈ ముగ్గురు కూడా మాట్లాడుతూ ఉంటే రాజ్కి ఏమీ అర్థం కాదు. ఇక వెంటనే ఇక బావా, నువ్వు అక్క ఇద్దరు భార్య భర్తలు, గతాన్ని మర్చిపోయావు బావా, నీ పేరు స్వరాజ్, రాము కాదు, ఈ పాస్పోర్ట్లన్నీ ఫేక్వి. ఈ యామిని ఒకప్పుడు నిన్ను ప్రేమించేలా చేసి నిన్ను బాధ పెట్టిన ఒక శాడిస్ట్ అని చెప్పి ఇక యామిని గురించి చెప్తూ ఉంటే, మీరు ఎంత చెప్పినా అతనికి ఏమీ అర్థం కాదు, ఎందుకంటే అతను గతం మర్చిపోయాడు కాబట్టి. నా రాజుని పట్టుకొని నన్ను దూరం చేస్తామంటే ఎవరిని కూడా నేను వదిలిపెట్టను అని చెప్పి ఇక మాట్లాడుతూ ఉంటే ఇక వెంటనే కావ్య వచ్చి, ఏమండి, నన్ను మీరు మర్చిపోరు, నాకు తెలుసు,
మీరు తండ్రి కాబోతున్నారు, నేను తల్లిని కాబోతున్నాను, మనం పేరెంట్స్ కాబోతున్నామండి. నేను కడుపుతో ఉన్నాను, నా బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నాను. మీరు నా భర్త, నేను మీ భార్య. మీరు గతంలో నా గురించి అన్నీ మర్చిపోయి ఉంటారు, కానీ ఈ విషయం అయితే మర్చిపోరు కదా అని చెప్పి ఇక ఫోటోని తీసి పెళ్లి ఫోటోని కళ్ళ ముందు పెడుతుంది కావ్య. ఒక్కసారిగా రాజ్ కావ్య మొహం చూసి, రాజ్ ఇక మంగళసూత్రం కడుతున్న ఫోటో చూసి దెబ్బకి షాక్ అయిపోతాడు. ఇక వెంటనే ఏయ్ ఏంటే ఫేక్ ఫోటోలు చూపించి రాజుని తీసుకెళ్దామని చూస్తావా, నిన్ను అని చెప్పి కొట్టబోతుడానికి వస్తూ ఉంటే రాజు ఒక్కసారిగా అడ్డుపడతాడు. ఇక ఒక్కసారిగా తలకి ఇక గట్టిగా ప్రెస్ అయ్యేసరికి ఇక వెంటనే రాజ్కి మొత్తం గతం గుర్తుకొచ్చి ఇక కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. ఇక అప్పు పోలీసులందరూ కూడా చుట్టుముట్టగానే దీన్ని అరెస్ట్ చేయండి, ఇది తక్కువది కాదు, ఇది లేనిపోనివన్నీ కూడా సృష్టించి రాజ్ బావని ఫారెన్ పట్టుకెళ్దామని చూస్తుంది. దీంతో ఇలా కాదు, ఇలాంటి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో నాకు తెలుసు అని చెప్పి ఇక మొత్తానికైతే యామిని చంప చెళ్ళు అనిపిస్తుంది అప్పు. మా బావని నీ వల్ల వేసుకోవడానికి ఫారెన్ వెళ్ళిపోతావా, ఆ దేవుడు పైనుంచి ఉన్నాడు, మా అక్క బావ కలుస్తారు అని చెప్పి ఇక యామినికి 2 చేతులకి సంకెళ్ళు వేస్తుంది. ఇక రాజ్కి కళ్ళు మీద నీళ్లు కొట్టి ఇక వాటర్ తాగిస్తూ ఉంటే ఇక వెంటనే కావ్య మొహం గుర్తుకు వస్తుంది. కళ్యాణ్ అలాగే అప్పు వీళ్ళతో ఉన్న ర్యాపో మొత్తం గుర్తుకు వచ్చేసి ఒక్కసారిగా ఇక యాక్సిడెంట్లోంచి కళావతి అని చెప్పి మొత్తానికైతే స్పృహలోకి వస్తాడు రాజ్. సంతోషంగా కావ్య ఏమండి అని చెప్పి రాజుని హక్ చేసుకుంటుంది. ఇక యామినిని మాత్రం ఇక చేతికి సంకెళ్ళు వేసి ఈడ్చుకుంటూ తీసుకొని వస్తూ ఉంటుంది ఇక అప్పు అయితే. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది. మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.